వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. మీరు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గాని, గ్రూప్ 2 గాని ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏపీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కొంత ఎక్కువగా అడుగుతూ ఉంటారండి. మీకు ఒక 60-70% ఇండియా మీద అడిగితే, ఏపీకి సంబంధించి ఒక 30%, 20% అడుగుతూ ఉంటారు. అయితే ఈ ఏపీకి సంబంధించినటువంటి రిలయబుల్ సమాచారం మనం ఎక్కడి నుంచి గమనించాలి, ఎక్కడి నుంచి చదవాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఎక్కువగా 3 సోర్సెస్ నుంచి మనకు లభిస్తుందండి. ఒకటి ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే. ఈ ఏపీ సోషియో ఎకనామిక్ సర్వేలో కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన జియోగ్రఫీ, ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన ఎకానమీ, ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి స్కీమ్స్, సోషల్ ఇష్యూస్ అస్సలు ఆల్ రౌండ్ డాక్యుమెంట్‌గా చెప్పుకోవచ్చు. ఈ డాక్యుమెంట్ చదవకోకుండా గ్రూప్ 2, గ్రూప్ 1 ఎగ్జామ్‌కి మీరు వెళ్ళకూడదు. అందుకని ఎస్వీఆర్ అకాడమీలో నేను ఏపీ సోషియో ఎకనామిక్ సర్వేని ప్రొవైడ్ చేశాను. అయితే ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే ప్రెజెంట్ మనకు అందుబాటులో ఉన్నది మాత్రం 2024-25 అది గమనించాలి మీరు. యాక్చువల్‌గా బడ్జెట్ ఏమో ప్రెజెంట్ ఇయర్ ఉంటుంది 2026-27. సోషియో ఎకనామిక్ సర్వే 25-26 ఉండాలి. కానీ మనకి వెబ్సైట్‌లో ఏపీ ఫినాన్స్ అనే వెబ్సైట్‌లో ఓన్లీ మనకి ప్రెజెంట్ అవైలబుల్‌గా ఉన్న డాక్యుమెంట్ మాత్రం ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే 2024-25. సో మనం ఎగ్జామ్‌కి ఇది చదివితే సరిపోతుంది. ప్రెజెంట్ అవైలబుల్‌గా ఉన్న డాక్యుమెంట్ ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే 2024-25. ఇది దాదాపుగా 25-26లో కూడా ఇండికేషన్స్ అలానే ఉండుంటాయి. అందుకే నేను మార్చలేదు దీన్ని. ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే 2024-25 చదవటం వల్ల ఉపయోగాలు ఏంటి అంటే, మీకు దాంట్లో ఏపీ జియోగ్రఫీ కవర్ అవుతుంది, ఏపీ పాలిటీ కవర్ అవుతుంది, ఏపీకి సంబంధించినటువంటి ప్రత్యేకమైన అంశాలు కవర్ అవుతాయి, ఏపీ ఎకానమీ కంప్లీట్‌గా కవర్ అవుతుంది, అగ్రికల్చర్ ఇండస్ట్రీ సర్వీసెస్. సో, ఆ డాక్యుమెంట్ అనేది మస్ట్ అండ్ షుడ్‌గా చదివిన తర్వాతే ఎగ్జామ్‌కెళ్ళాలి. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏపీ బడ్జెట్ అండి. ఏపీ బడ్జెట్ ప్రెజెంట్ 2026-27 నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. దాంతో పాటు 2025-26 కూడా చదవటం చాలా ఇంపార్టెంట్. సో, 2 సంవత్సరాల బడ్జెట్ చదివితే దాంట్లో ఉన్నటువంటి స్కీమ్స్‌కి వ్యత్యాసాలేంటి, ప్రీవియస్ ఇయర్‌తో పోలిస్తే ఎంత పెంచారు, ప్రీవియస్ ఇయర్ నుంచి ఇప్పటివరకు ఏం చేంజెస్ వచ్చినాయి, అవి పూర్తిగా తెలుస్తాయి. దీంట్లో కూడా మనకి జీఎస్‌డీపీ ఏంటి, పరిస్థితి అగ్రికల్చర్ ఇండస్ట్రీ సర్వీస్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉండింది, దాంతో పాటు సమగ్రంగా బడ్జెట్ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉంది, రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉంది, ఎఫెక్టివ్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ ఎంత చేస్తున్నారు. సో, ఇవన్నీ కూడా మనకి పావర్టీ ఏంటి, అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ ఏంటి, టాక్స్ కలెక్షన్ ఎలా ఉండింది, ఇవన్నీ డీటెయిల్‌గా తెలుస్తాయి ఏపీ బడ్జెట్‌లో. సో, ఈ ఏపీ బడ్జెట్ డాక్యుమెంట్ కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్. 2 సంవత్సరాలు చదివితే చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ నేను ప్రొవైడ్ చేశాను. ఏపీ ఎకానమీ అనే ఇండియా అండ్ ఏపీ ఎకానమీ అనేటువంటి ఫోల్డర్‌లో. అండ్ మూడో అంశం వచ్చేసి ఏపీ కరెంట్ అఫైర్స్. ఏపీ కరెంట్ అఫైర్స్ నేను ఆల్రెడీ ప్రెజెంట్ ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ చెప్పేటప్పుడు దాంట్లో కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను. అండ్ సెపరేట్‌గా కూడా ఏపీ కరెంట్ అఫైర్స్ మీకు ప్రొవైడ్ చేస్తాం ఈ మంత్ లాస్ట్‌కి గాని, నెక్స్ట్ మంత్‌లో గాని. సో, ఈ 3 డాక్యుమెంట్స్‌ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే, ఏపీ బడ్జెట్, ఏపీ కరెంట్ అఫైర్స్. ఈ 3 చదివితే ఏపీకి సంబంధించి మీరు ప్రత్యేకంగా చదవడానికి ఏమీ లేదు. ఒక ఏపీ హిస్టరీ తప్ప. థాంక్ యూ. హావ్ ఎ నైస్ డే.